నేను ఒకప్పటి విషయాలు మాట్లాడాలి. మా అమ్మ నాన్న వాళ్ళు మేము చిన్నప్పుడు ఏమి తినేవాళ్ళము, ఎట్లా పెరిగినాము, అది ఒకసారి మీకు నేను గుర్తు చేసుకుంటూ మీకు కూడా నేను చెప్తున్నా అండి. అయితే మామిడికాయల సీజన్ వస్తే మాత్రము మామూలుగా తినేవాళ్ళం కాదండి. మేము ఒక 10 పండ్లు తినేవాళ్ళం. కాయలు కూడా ఇంతింత కాయలైన నుండి స్టార్ట్ అయితే కట్ చేసుకొని ఉప్పు కారం పెట్టుకొని తినేవాళ్ళము. మంచిగా పప్పులలో వేసి అమ్మ వండేది. ఎందుకు మామిడికాయ ఎక్కువ యూజ్ ఇప్పుడు కొంచెం తక్కువనే యూజ్ చేస్తారు. ముందు ఎందుకు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళంటే అప్పుడు పంటలు వచ్చేటి మనీ ఉండేది కాదు. ఎక్కువ పంట మార్పిడితోనే మన దగ్గర ఉన్న ధాన్యాలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు కాయలు ఇచ్చేవాళ్ళు. అట్లా కానీ ఇప్పుడు ఏ పండు కానీ జామకాయలు, మామిడికాయలు కానీ ఏ పండు కందగడ్డ కానీ కందగడ్డని ఏమంటారు మీరు? ఎర్రగడ్డ అంటారా ఏదో అంటారండి. అయితే ప్రతిది కూడా మార్పిడే ఉండేది. అంత మంచి బాల్యం అండి, అంత మంచి మనస్తత్వాలు ఉండేటి. కానీ ఇప్పుడు ఏంటి లేదండి, మనీ 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 అన్ని మనీతోనే కూడుకున్నాయి అండి. ఇప్పుడు అసలు ఎంతంటే నాకు ఒక్కోసారి పడుకుంటే గుర్తొస్తాయి, ఏంది ఎంత చీకాకు. అప్పుడు మనీ లేకున్నా మంచిగా ఉండేవాళ్ళం. అయితే ఏంటంటే ఈ పళ్ళు కూడా మంచిగా పుష్కలంగా మందు వేయకుండా ఏది వేయకుండా పుష్కలంగా ఇప్పుడు కూడా తింటున్నారు. మామిడి పళ్ళు తెచ్చుకొని తింటారు. కానీ ఏదైనా కానీ మా అటువంటి తిండి అయితే వీళ్ళకి దొరకట్లేదండి. ఇప్పుడు నేను మామిడి పండ్లు కూడా సీజన్ అప్పుడు కూడా నేను తక్కువనే వాడుకుంటాను. ఎందుకంటే అందులో ప్రతి దాంట్లో కూడా మందు వేసి రెడ్గా ఒక చుక్కన్నా నీకు గ్రీన్ లేకుండా ఉండదండి. మొత్తము ఎల్లోయిష్ పండ్లు. అసలు స్వచ్ఛమైన మామిడి పండు అంటే ఎల్లోగా ఉండదు. మనము మక్క పెట్టడం అంటే చెట్టు దగ్గర నుంచి వెళ్ళి దాని దగ్గర నుంచే ఆ కాయ కాసిన చెట్టు దగ్గర నుండి వెళ్ళి ఆకు తెప్పుకొని ఆకంతా ఒక రూమ్లో వేసి ఒక మూలన వేసి అందులో పళ్ళు పోసి మళ్ళీ పైకెళ్ళి కూడా ఆకు కప్పుకొని ఒక 4 రోజులకు ఇట్లా కొన్ని వెళ్ళేటి. అప్పుడు వెళ్ళిన కొలది మనము తీసుకొని తినేవాళ్ళము. అమ్మేవాళ్ళు కూడా అంతా ఒకటేసారి రూమ్ నిండా ఉన్న పళ్ళు వాళ్ళు ఒకేసారి పండి ఒకేసారి అమ్మేటే కాదండి. ఇప్పుడు చూడండి, పళ్ళు రూమ్ నిండా ఉండి అన్ని మందు ప్యాకెట్స్ కలిపి వేస్తున్నారు. మందు కూడా వాటర్లో లిక్విడ్ కలిపి స్ప్రే చేస్తున్నారు. అది మనకు కూడా తెలిసిందే. మనకు తెలిసిన వాళ్ళు మామిడికాయల బిజినెస్ చేసే వాళ్ళు కూడా మనకు చెప్తుంటారు. మనకు బాగా తెలిసిన వాళ్ళు అయితే చెప్తుంటారు, లిక్విడ్ ఎక్కువ కొట్టిన ఇట్లా స్ప్రే చేసినట్టు వాటర్తోని. అయితే అవేంటంటే మనకు కొన్ని వెళ్ళేటి పళ్ళు కూడా అస్సలే వేస్ట్ అయ్యేటి కావు. మనం ఒక 4-5 రోజుల నుంచి వెళ్ళి మనము స్టార్ట్ చేయడం, అది పళ్ళు ఆకు జరిపి మనం చూసుకున్న తర్వాత కాయలన్నీ ఒక దాంట్లో వేసి మళ్ళీ కాయలు లేకుండా అందులోనే కాయలు ఉంచి పళ్ళు అనేవి తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, ఒకేసారి మొత్తం పండిపోతాయి. బజార్ వచ్చింది, శనివారం మాకు ఆసువాదుల బజార్ అనుకోండి, ఆదివారం నాడు కాకినాడ బజార్లు అనుకోండి. అయితే మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి తీసుకెళ్తే మిగిలినవి ఉంటాయి చూడండి, అవి ఒక 10 days వరకు చాలా పడిస్తారండి. ఇప్పుడు మనం ఇప్పుడు మక్క పెట్టి మందు వేసి మక్క పెట్టే వాళ్ళు ఏంటంటే అవి ఆగాక మనం ఇట్లా మేము మంచిర్యాల కానీ ఇట్లా వెళ్తుంటే ఊరు బయట ట్రాలీలలో ఇసుకపోయి పడేస్తారండి. ముందు ఒక్క పండు కూడా వేస్ట్ అయ్యేటి కావు. మురిగిపోయిన పండు అంటూ మాకైతే తెలియదండి. మాకు చెట్లు కూడా ఉన్నాయి. మా అమ్మ వాళ్ళకు మాకు చెట్లు ఉండేటివి మంచి. ఇంకోటి మా పండ్లు మక్కినే కాకుండా మేము చెట్టుకి కూడా తెచ్చుకునేవాళ్ళం. అయితే అప్పుడు ఎందుకు ఈ మామిడికాయ వాడడం ఎక్కువ అంటే మీకు చెప్పేది ఏంటంటే అప్పుడు కూరగాయలు దొరికేటివి కావండి. మాకు పంట వచ్చేది కాదు. ఎక్కడో ఒక దగ్గర ఎండాకాలం బావిలు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కరెంటు మోటార్లు కదా. అయితే ఎడ్లో ఉండి
వ్యవసాయం ఉండి పెద్ద వ్యవసాయదారులు అయితేనే కొంచెం తోట వేసుకునే వాళ్ళు, మక్క వేసుకునే వాళ్ళు, వేసంగి మక్క అంటారు, వర్షాకాలం మక్క అంటారు. కానీ ఇప్పుడు ఎప్పుడన్నా పచ్చికంకి దొరుకుతున్నది, ఎప్పుడైనా కూరగాయలు దొరుకుతుంది. ఇప్పుడు కూరగాయలు కనీసము ఏ కూరగాయ సీజను లేకుండా కూడా వస్తున్నాయి కూరగాయలు. ఎందుకంటే అంత మందు వేసి అట్లా పండించుకుంటున్నారండి. 4 దొరికిన ఈరోజు నేను మా చెట్టుకు కొన్ని కాకరకాయలు వెళ్ళినాయండి. ఎంత సంతోషం అనిపించిందండి. చిట్టి చిట్టి కాకరకాయలు. అవి వారానికి ఒక గుప్పెడు వెళ్తాయండి. ఒక పిరికడు వెళ్తాయి. ఒక పిరికడు వెళ్తే వాటిని 2 పీసులు చేస్తా. ఇంత చిన్నగానే ఉంటాయండి. చేసి పులుసు పెట్టుకుంటా, లేకుంటే కొంచెం ఫ్రై చేసుకుంటాం. మా ఇద్దరికి అట్లా పప్పు పక్క కానీ మా సారుకు నాకు. అంటే అప్పుడు కూరగాయలు దొరికేటి కావు. అందుకని కానీ మామిడికాయలు వచ్చిందంటే మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, మామిడికాయను విపరీతంగా వాడుకునే వాళ్ళమండి. లాస్ట్కు మీకు ఒకటి తెలుసా అండి, ఇప్పుడు ఎవ్వరికన్నా శరీరం మీద గడ్డలు ఉన్నాయని ఉన్నదా, అదొక జబ్బు కాదు. కాకుంటే మామిడి పళ్ళు తిన్నప్పుడు కూడా 1-2 తిని ఇప్పుడు మస్తు 100 రూపాయల కేజీ, ఇట్లా 70 రూపాయల కేజీ, స్టార్టింగ్ అయితే 100-200 అంటున్నారు. అయితే అప్పుడు ఏంటంటే మేము పళ్ళు ఇప్పుడు ఆ రేటు పెట్టైనా తెచ్చుకొని మేము తినేవాళ్ళం కాదు కదా. పంట మార్పిడి మేము ఇట్లా ఇస్తే ఇట్లా ఇచ్చేవాళ్ళు కదా. అయితే దాంతో ఏమయ్యేదంటే విపరీతంగా తినేవాళ్ళం. ఒక్కొక్కసారి మా పిల్లలు కూడా అండి, నా తరం కాదు, మా పిల్లలు కూడా, మా చిన్నమ్మాయి అయితే 4-5 తినేదండి. ఒక్కసారి తిన్నాక మళ్ళీ ఒక 10 నిమిషాలు అయినాక మళ్ళీ 4-5 తినేది. అంటే కాయలు తీసుకొచ్చుకొని నేను కూడా ఇక్కడ మక్క పెట్టుకునేదాన్ని. ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి ఎప్పుడో 1 కేజీ 2 కేజీలు తెచ్చుకొని తింటాం మా సారు నేను. కానీ పిల్లలు చిన్నగా ఉండగా కూడా నేను కాయలే తెచ్చుకొని మక్క పెట్టుకొని పెట్టేదాన్ని పిల్లలకు. ఇప్పుడంటే ఇక మా పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారు, వాళ్ళు అన్నీ కొనుక్కొని తింటున్నారు. కానీ అట్లా అయితే మీకు రహస్యం, గడ్డల రహస్యం చెప్పన్నా, శరీరం నిండా గడ్డలు వచ్చేటియండి. ఆ గడ్డల అవస్థతోని జ్వరం కూడా వచ్చేదండి. ఫుల్ జ్వరం వచ్చేది. ఎందుకంటే అది హీటు. మామిడికాయ అంటే కూడా ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది, తినేంత తింటే బాగుంటుంది. మళ్ళీ స్వీట్గా ఉంటాయి. ఏ రూపకంగానైనా కానీ 1-2 నెలలు కంపల్సరిగా మనం మామిడికాయ మంచిగా సేకరించి మంచిగా తినేవాళ్ళు. అందుకనే కానీ వర్షాలు పడ్డ తర్వాత ఇంత గడ్డల్లాగా కడకడ కురుపులు అయ్యేటి. అంత ఆ కురుపులైనా కానీ ఇంట్లోనే ఏదన్నా చలవ వస్తువులు ఇచ్చి అమ్మవాళ్ళు కూడా మాకు తగ్గించేవాళ్ళు. నాకు బాగా గుర్తండి. ఏదైనా చలవ వస్తువులు ఇచ్చి తగ్గించేవాళ్ళు. కానీ హాస్పిటల్ పట్టుకపో ఇప్పుడు ఏమన్నా తుర్రుమంటే హాస్పిటల్, ఇది వస్తుందంటే హాస్పిటల్, అది వస్తుందంటే హాస్పిటల్. చెప్పనా? ఇంకోటి, మనం పాటించి మనం ఉండేలాగా ఉంటే ఏ హాస్పిటల్ కూడా మనకు అవసరం లేదు, వెళ్ళం. ఏదైనా ఒక లిమిట్గా తినాలి. ఇప్పుడు కూడా తింటున్నాం, పండ్లు దొరుకుతున్నాయని చెడా కాదు. ఇట్లా మామిడికాయలు దొరుకుతాయి కదా ఇప్పుడు అండి, కాయలే కొనుకొచ్చుకోండి, ఏం కాదు. కాయలు కొనుకొచ్చుకొని ఒక సంచడంతా ఆకు లేకుంటే వరిగడ్డి ఏదైనా తెచ్చి పెట్టుకొని ఒక గంపలో పెట్టుకొని ఆ పండ్లు పెట్టుకొని తినండి. 2 తింటే సరిపోతాయి కదా అండి. 10 తినాలని 4 తినాలని లేదు కదా. మంచి మందు వేయనిది, మందు స్ప్రే చేయండి, మందు పొట్లాలు అందులో వేసి పండించని పండు మనం తినొచ్చు కదా. అందుకని ఈ సంవత్సరం చెప్తున్నా, నిన్న ఒక వీడియో వచ్చిందండి. కొన్ని క్వింటల్స్ 700 క్వింటల్స్ ఏమో మామిడి పండ్లు, అందులో మొత్తం మందు ప్యాకెట్లు. ఇంతకుముందు ఏంటంటే ఈ పీరియడ్లో కూడా ఇంతకుముందు ఏంటంటే కొన్ని కాయలు, పిక్కగట్టని కాయలు కూడా ఇప్పుడు ఎల్లో పండు చేసి ఇస్తున్నారు. ఇప్పుడు పిక్క లోపల జీడి తయారయ్యి పిక్క కట్టంది, అసలు పండే కాదు. అట్లాంటిది మందుల్లో ముంచుతున్నారు, పెడుతున్నారు. నిన్న చూపించారు టీవీలో, అక్కడ పట్టుకున్నారండి. అవన్నీ చూస్తున్నాం కానీ ఆరోగ్యంగా మనం మంచి ఆరోగ్యకరమైన పండు తింటలేము.
అందుకనే కానీ మామిడికాయలు ఇప్పుడు బాగా దొరుకుతాయని కాదు, గాలి వానలు వస్తాయి చూడండి. ఈ చెడగొట్టు గాలిళ్ళు చెడగొట్టు వానలు అంటారు చూడండి. ఆ వానలు వచ్చినప్పుడు మస్తు కాయలు అవుతాయని ఒక 10 కేజీలు తెచ్చుకొని ఒక గడ్డిలో పెట్టుకొని ఉంచుకోండి. చూడండి, కనీసం నేను చెప్పినందుకు ఒక నలుగురన్నా, నేను హరిగడ్డని నేను ఒక ఇట్లా చేసుకున్నాను ఒక నలుగురన్నా మెసేజ్ ఇస్తే నేనైతే ఫుల్ హ్యాపీగా సంతోషపడతానండి. నేను మీ అందరి ఆరోగ్యాల గురించే నేను ఈ వీడియో చేస్తున్నా. మీరైతే తప్పకుండా నేను చెప్పినట్టు పాటించండి. ఎక్కువ మందు వేసినవి తినకండి, కొన్ని తిన్నా సరే. అందుకొరకని ఇప్పుడు ఏదైనా కానీ అది రుచికరంగానే వస్తలేదు. పండు తింటే, మందు వేసిన పండు తింటే రుచికరంగా కూడా వస్తలేదు. ఇది ఏందో బాగా నీతులు చెప్తుంది అనకండి. నేను ఇంత ఏజ్ వచ్చినా కానీ ఇప్పటికీ నేను ఒక్కసారన్నా హాస్పిటల్ వెళ్ళను, ఒక టాబ్లెట్ వేసుకోను, తెలుసా అండి. ఎందుకంటే అమ్మ నేర్పించిన, అమ్మ పెట్టిన ఆహారము, అమ్మ ఎట్లా పెంచిందో అది నేను అట్లనే ఫాలో అవుతూ వస్తున్నా. నా కళ్ళ ముందు 100 పదార్థాలు ఉండనండి. ఆయిల్ ఇష్టం వచ్చిన ఆయిల్లతోని డీప్ ఫ్రై చేస్తున్నారు. ఫంక్షన్లలో కూడా నేను భోజనం అంటే మీరు నమ్మండి, ఇది వాస్తవం. ఎప్పుడన్నా మా సార్తో అవసరమైతే మా సార్తో మీకు చెప్పిస్తా. మేము ఫంక్షన్లు అయినా కానీ, ఎంత దగ్గర ఫంక్షన్లు అయినా కానీ నేను తినకుండానే వస్తా, కానీ నేను అక్కడ భోజనం చేయను. ఎందుకంటే ఈ ఆరోగ్య కారణము, ఈ ఆరోగ్య రహస్యము అదే అని మీకు చెప్తున్నా. మామిడికాయల సీజను అయిపోయేంత వరకు మాత్రం మస్తు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడో ఒకసారి తెచ్చుకొని తినండి, ఏం ఫరక పడదు. ఇక ఏం చేద్దాం, ఇక అది అచ్చుడే అట్లా వస్తున్నాయి. కాకపోతే చేతనైన వాళ్ళు మాత్రము కొన్ని కాయలే తెచ్చుకొని మక్క పెట్టుకోండి. ప్లీజ్ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకండి. మీరందరూ బాగుండాలి, మీతో నేను ఇట్లే మాట్లాడుతూ ఉండాలని మీ హరి గార్డెన్.